ఈ రోజు మీకు రామేశ్వరం యాత్ర వివరిస్తానండి. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సీతా వ్లాగ్స్ ట్రెండీ. రామేశ్వరం యాత్ర ఎట్లా జరిగిందో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సీతా వ్లాగ్స్ ట్రెండీ. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము దసరా హాలిడేస్లో యాత్రలు బుక్ చేసుకున్నామని చెప్పాను కదండి. 16 యాత్రలు 5 days అన్నమాట. ఇది 27th శనివారం ఈవినింగ్ బయలుదేరి వెళ్ళామన్నమాట. మొత్తం చెన్నైలో ఉండే యాత్రలు అనమాట అన్ని. అందులో 3వ రోజు రామేశ్వరం యాత్ర. సెకండ్ డే పళని ఇవన్నీ చూసాం, కానీ అవి అక్కడ ఫోన్ అలౌడ్ లేదనమాట, లేకపోతే మీకు అవి కూడా చూపించేదాన్ని. మొత్తం 20 members అనమాట. స్లీపర్ బుక్ చేసుకున్నాం. రామేశ్వరం యాత్ర అంటే మనకి సముద్ర స్నానం, బావుల స్నానం కదండి. సముద్ర స్నానం మేము మార్నింగ్ 4 కల్లా రామేశ్వరంకి వెళ్ళిపోయాం. అందుకే మీకు చీకట్లో ఏమీ సముద్రం తీయలేదు. అగ్నితీర్థం అని చెప్పి అక్కడ స్నానం చేస్తే మంచిదని అక్కడ స్నానం చేసాము, సముద్ర స్నానం. నెక్స్ట్ 22 బావుల స్నానం అన్నీ మనకి తూర్పు గోపురం వైపే ఉంటాయండి. 21 బావులు కాదు, 22 బావులు అనమాట. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత 22వ బావి కోడి తీర్థం అని ఉంటుంది. మొత్తం 22 బావులు అనమాట. మనకి టికెట్ వచ్చేసి 25 rupees. అలా కాకుండా తెల్ల పంచితో కట్టుకున్న వాళ్ళు మనకి నీళ్లు పోస్తారనమాట. మామూలుగా 25 rupees తీసుకుంటే మనకి ఎక్కువ వాటర్ పోయిరు. ఒక బకెట్, చిన్న బకెట్ తోటి 4కి 5గురికి అలా పోసేస్తారు. అలాగా మనం ఇలాగ పంచి కట్టుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు మాకు వచ్చి మనిషికి 125 rupees తీసుకున్నారు. చాలా చక్కగా తృప్తిగా పోసారండి. మళ్ళీ వాటర్ కూడా మేము తెచ్చుకున్నారు చాలా మంది బాటిల్స్లో. ఇట్లాగా మాట్లాడుకుంటే మనకి 125 rupees తీసుకున్నారు. మేము 20 members కదా, 125 మనిషికి వచ్చేసి. చక్కగా స్నానం బాగా చేశారు ఈయన మాత్రం. చాలా చాలా తృప్తిగా అనిపించింది. ఇక్కడ బావుల్లో స్నానం చేయడం వల్ల మనకు ఆరోగ్యం బాగుంటుంది, పాపాలన్నీ తొలగిపోతాయి అంటారండి. ఈ 22 బావులు స్వామివారు రాములు వారు సంధించిన బాణాలని కూడా పేరు అన్నమాట. అక్కడ స్నానం చేసేసి మార్నింగే 5 to 6 స్ఫటిక దర్శనం ఉంటుంది అనమాట. తడి బట్టలతో మాత్రం స్ఫటిక దర్శనానికి వెళ్ళకూడదండి, అలా చెప్తారు, కానీ ఎవ్వరూ దయచేసి వెళ్ళకండి. డ్రెస్ కోడ్ కూడా ఉంది. డ్రెస్ మీద చున్నీ కంపల్సరీ ఉండాలి, శారీ కట్టుకోవాలి. ఇది మాత్రం కొంచెం చూసుకుని వెళ్ళండి. స్ఫటిక దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మేము వచ్చి బావి స్నానం చేసేసి మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ 9 కల్లా దర్శనానికి వెళ్ళాం అనమాట. మేము మార్నింగే 4కి ఒక పెద్ద పార్కింగ్లో వదిలేశారు. అక్కడి నుంచి మేము డైరెక్ట్గా ఆటోలు మాట్లాడుకున్నాం అనమాట. రామేశ్వరంలో ఇంకా ప్లేసెస్ చూడటానికి మొత్తం మనల్ని గుడి దగ్గర వదిలేస్తారు. అక్కడ మనం దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత మిగతా 5 places అన్నీ తిప్పారనమాట. మనిషికి 200 చొప్పున మాట్లాడుకున్నాం మేము ఆటోస్. మా బస్సు డ్రైవరే, ఆర్గనైజరే మాట్లాడారనమాట. ఇది ఆలయం లోపల మొత్తం అనమాట. స్ఫటిక దర్శన లింగం 5 to 6 చేసుకున్నాము. తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ 9కి 100 rupees టికెట్ తీసుకుని వెళ్ళామన్నమాట. ఈ వీడియోలో మనం ఎంతో విశిష్టత కలిగిన రామేశ్వరం రామనాథ స్వామి క్షేత్రం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. మన దేశంలో 4 ధామ్లలో ఒకటి. రామేశ్వరం తమిళనాడు నుంచి పంబాన్ ద్వీపంలో ఉంది. చెన్నై వెళ్తే అక్కడి నుంచి చాలా ట్రైన్ సౌకర్యాలు ఉంటాయి. ఈ 22 బావుల గురించి చెప్పాను కదండి మీకు. ఈ బావుల్లో స్నానం చేయటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది, పాపాలు తొలగిపోతాయి అన్నమాట. అసలు ఈ రామేశ్వరం చరిత్ర ఏమిటంటే, రామాయణంలో రావణ సంహారం తర్వాత పాప పరిహారం కోసం రాముల వారు 3 లింగాలను ప్రతిష్ఠించారు. ఇందులో 2 లింగాలు శ్రీలంకలో ప్రతిష్ఠించారు, మరియు 3వ లింగాన్ని ఈ రామేశ్వరంలో ప్రతిష్ఠించారు. లంక నుంచి రాముల వారు అయోధ్యకు బయలుదేరే దారిలో మహాశివభక్తుడు బ్రాహ్మణుడైన రావణుణ్ణి చంపటం వల్ల వచ్చిన బ్రహ్మహత్యా పాతకాన్ని ఎలా పోగొట్టుకోవాలని రాముల వారు ఋషులను అడిగారు. వారు శివలింగాలను ప్రతిష్ఠించాలని చెప్పారు. అయితే శ్రీరాముల వారు ఆంజనేయుణ్ణి కైలాసం నుండి శివలింగం తీసుకురమ్మన్నారు. కానీ ముహూర్తం దాటిపోవటంతో అక్కడే ఉన్న ఇసుకతో సీతాదేవి ఒక లింగాన్ని తయారు చేసి శ్రీరాముల వారు దాన్ని ప్రతిష్ఠించారు. శివలింగంతో వచ్చిన హనుమంతుడు అలగడంతో శ్రీరాముల వారు ఆ లింగాన్ని కూడా ప్రతిష్ఠించారు. అందుకే 2 లింగాలు ఉంటాయి. ముందుగా హనుమంతుడు వారు తెచ్చిన లింగానికి పూజలు జరిగిన తర్వాతే రాముల
రాములు వారు ప్రతిష్ఠించిన లింగాన్ని పూజిస్తారు. సాక్షాత్తు శ్రీరాములు వారు పాప పరిహారం కోసం ప్రతిష్ఠించిన లింగం అవడం వల్ల ఈ ఆలయానికి ఎంతో ప్రతిష్ట ఉంది. ఇక్కడికి వస్తే భక్తుల పాపాలు పరిహారం అవుతాయని భక్తులు నమ్ముతారు. స్ఫటిక లింగ దర్శనాన్నే మణి దర్శనం అని కూడా అంటారు. ఈ ఆలయానికి 4 రాజగోపురాలు ఉంటాయన్నమాట. ఈ విధంగా మన రామేశ్వరం యొక్క చరిత్ర ఇదన్నమాట. మార్నింగ్ 9కి మళ్ళీ లైన్లో నిలబడితే 100 రూపీస్ టికెట్ తీసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోయిందండి. అక్కడి నుంచి ఆటో వాళ్ళు ఎక్కడికైతే రమ్మన్నారో అక్కడికి వెళ్ళిపోతే అందరినీ రామేశ్వరంలో ఉన్న 5 ప్లేసెస్కి తీసుకెళ్లారనమాట మమ్మల్ని. ఇది మార్నింగ్ స్ఫటిక దర్శనం అయిపోయిన తర్వాత మార్నింగ్ 5 to 6 మధ్య 6 తర్వాత అనమాట. ఇది స్ఫటికలింగ దర్శనానికి మాత్రం ఒక 1 hour 1.5 hour టైం పట్టింది. గుడి లోపల అసలు ఆర్కిటెక్చర్ ఎంత బాగుందండి. అసలు చెన్నైలో ఉన్న గుడులు అసలు మామూలుగా లేవన్నమాట. అసలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. చెన్నైలో ఆలయాలని చూసే అవకాశం వస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టకండి. ఆ గోపురాలు కానీ అసలు చాలా చాలా బాగుందన్నమాట. వెరీ ఎక్సైటెడ్. నేనైతే ఫస్ట్ టైం కాబట్టి వేరే స్టేట్కి వెళ్ళి నేను చూసి రావడం అనేది ఫస్ట్ టైం అనమాట. నెక్స్ట్ అక్కడి నుంచి మమ్మల్ని రామసేతుకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి 20 kilometers అట్లా ఉందన్నమాట. ఇది ఫస్ట్ ఇక్కడికే తీసుకెళ్లారు. రామేశ్వరం దర్శనం అయిపోయిన తర్వాత ఇది ఇండియాస్ లాస్ట్ రోడ్. అసలు చూడండి, వెరీ ఎక్సైటెడ్ అనమాట. అసలు ఆ లాస్ట్ రోడ్లో మనం నిలబడి ఉన్నాము అంటే ఇండియాస్ లాస్ట్ రోడ్ అనమాట ఇది. అక్కడ మనకు కనిపిస్తుంటే అది శ్రీలంక బోర్డర్ అనమాట. శ్రీలంక బార్డర్ చూపిస్తున్నాను కదా మీకు వీడియోలో. అక్కడ అసలు చాలా చాలా బాగుందన్నమాట ప్లేస్ మాత్రం. ఇక్కడ ఫ్రూట్స్ కార్న్స్ అన్నీ అమ్ముతున్నారు. 3 pieces వచ్చేసి 30 rupees ఏదైనా సరే. కార్న్ వచ్చేసి 60 rupees అనమాట. కార్న్ మనకి 50కి 4 ఇస్తారు మనకి ఇక్కడైతే. అక్కడ మరి దొరకదు కదా, వాళ్ళు అక్కడికి వచ్చి మనకి ఇవ్వడం కదా. అవి కొంచెం కాస్ట్ అనిపించింది. చాలా చాలా జనం ఉన్నారండి. చాలా చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే. అలలు కూడా ఫోర్స్గా రావటం, విపరీతమైన సౌండ్ అసలు లేదనమాట. ఎంతో నాకు విచిత్రంగా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే ఇండియాస్ లాస్ట్ రోడ్ ఒక పక్కన హిందూ మహాసముద్రం, ఒక పక్కన బంగాళాఖాతం. అసలు మామూలుగా ఉందా అసలు ఆ ప్లేస్? అంత మంచి ప్లేస్ అనమాట. రామసేతు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అంతేకాకుండా ఆ వారధి కట్టినప్పుడు మనకి ఆ ఫ్లోటింగ్ అయిన స్టోన్స్ అంట ఇవి. పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం ఇవన్నీ ఉన్నాయి. ఒక ఆశ్రమం ఉందన్నమాట, ఆ లోపల ఉన్నాయి అన్నమాట ఇవన్నీ. అంతేకాకుండా అబ్దుల్ కలాం గారి హౌస్, నెక్స్ట్ ధనుష్ కోటి, నెక్స్ట్ మనకి పమ్మాన్ బ్రిడ్జ్. ఇది మేము నైట్ ట్రావెల్ చేసాం కదా, నైట్ మాకు చూడటానికి అవ్వలేదు. మార్నింగ్ ఇంకా అన్నీ చూసుకొని వెళ్ళిపోయేటప్పుడు నేను బస్సులోంచి తీసాను అనమాట. బస్సు అక్కడ ఆపడానికి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట, అందుకని ఆపలేదన్నమాట. అసలు బస్సులోంచి కూడా చాలా చాలా బాగుంది. అసలు పంబాన్ బ్రిడ్జ్ వెరీ గ్రేట్ఫుల్ అనిపించింది అనమాట. ఆ రోజుల్లోనే అంత సౌకర్యంగా అంత ఆలోచన పరంగా కట్టారు అంటే అసలు చాలా చాలా బాగుందండి. రామేశ్వరం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. మీకు ఛాన్స్ దొరికితే మాత్రం మన రాములు వారు స్వయంగా ప్రతిష్ఠించిన లింగం అన్నమాట. చాలా చాలా బాగుంది. ధనుష్ కోటి ఇది. ఇక్కడే రాముల వారి పాదాలు, మన ఒక శివలింగం ఉంటే అక్కడ మన చేత అభిషేకం చేపిస్తున్నారు. ఇదిగోండి పంచముఖ ఆంజనేయ స్వామి. చాలా చాలా బాగుంది. రామేశ్వరంలో 5 ప్లేసెస్. కోదండ రామాలయము ఒక ప్లేస్ చూపించారు. స్వామివారు కోదండాలతో ఉన్నారనమాట అక్కడ కూడా చాలా చాలా బాగుంది. ఇక్కడ చిన్న చిన్న శివలింగాలు పెట్టి ఉన్నాయన్నమాట. ధనుష్ కోటి ఈ ప్లేస్ అంతా. అక్కడ ఒక శివలింగం ఉంటే ఆయన మనకు దగ్గర 20 rupees అట్లా తీసుకుని వాటర్తో అభిషేకం చేపిస్తున్నారు అనమాట ఈ లోపల. మీరు వెళ్ళారా అండి రామేశ్వరం? అన్ని ప్లేసెస్ చూసారా? మీకు ఎట్లా అనిపించింది? ఇదివరకైతే కెమెరా లోపలికి ఎలా లేదు, కానీ ఇప్పుడు కెమెరా లోపలికి ఎలా ఉంది. గర్భగుడి దగ్గర మాత్రం మనం తీయకూడదు అనమాట. చాలా చాలా బాగున్నాయండి చెన్నైలో టెంపుల్స్ మాత్రం. ఇదిగోండి మేము మొత్తం 20 members. తర్వాత నైట్కి మేము ఒక 2.5 hours జర్నీ రామేశ్వరం నుంచి మధురై వచ్చాం అనమాట. 2 పెద్ద పెద్ద టెంపుల్సే. ఆ రోజు అలసిపోయాం, ఇంకా 11 అయింది అనమాట. మేము మళ్ళీ మా బస్సు దగ్గరికి వచ్చి టిఫిన్ చేసే టైంకి 11-11:30 అయింది. ఇది మధురైలో సెంటర్ అనమాట, కోనేరు. అక్కడ ఆపారనమాట బస్సు.
అక్కడి నుంచి ఆటో మాట్లాడుకుని మధురై టెంపుల్కి వెళ్ళి టికెట్ మనం 200 తీసుకున్నా 100 తీసుకున్నా ఆ రోజు అందులో సరస్వతీదేవి అవతారం అన్నమాట దసరా. మాకు 3 hours పట్టింది మధురై. అంత పెద్ద గుడి నడవటానికి కూడా మేమంతా బయటకు వచ్చాక ఇట్లా ఫొటోస్ దిగాం అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సీతా వ్లాగ్స్ ట్రెండీ.